హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే జాతర వీడియోనండి. మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాము. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా బండ్లనైతే కడిగేసి, సాయంత్రం బండ్లు తిరుగుడు ఉంటుంది కదండి, అందుకంటే బండ్లనైతే కడిగేసి పూజ అయితే చేసి తిరగడానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే డీసీఎంకి మా వదిన అయితే పూజ చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి డీసీఎన్ అయితే ముందరికి కదిలించాము. డీసీఎం కొంచెం ముందరికి కదిలించిన తర్వాత అయితే కార్కి అయితే పూజ చేసింది. పూజ చేసిన తర్వాత కారును కూడా కొంచెం ముందరికి కదిలించిన తర్వాత నెక్స్ట్ ట్రాక్టర్లు కార్ అయితే కొంచెం ముందరికి కదిలిన తర్వాత నెక్స్ట్ ట్రాక్టర్ అయితే వస్తుంది. ట్రాక్టర్కి కూడా సేమ్ అలాగే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వాటర్ పోసిన తర్వాత ట్రాక్టర్ కూడా ముందరికి కదిలింది. మా వదిన, మా అల్లుడు ఇంకా మా అక్క అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వాటర్ తెచ్చిచ్చి. ఇంకా మా వదిన అయితే పూజ చేసి ట్రాక్టర్లను అయితే ముందరికి పంపిస్తుంది. నెక్స్ట్ ఇంకో ట్రాక్టర్కి కూడా సేమ్ అలాగే పూజ చేసి వాటర్ పోసి పంపిస్తుంది. మేము ఇంకా రెడీ కాలేదు, అంటే మేము బండ్లను తిప్పుకొచ్చిన తర్వాత సాయంత్రం ఎలాగో మళ్ళీ వెళ్తాం కదా, అదే ఒకటేసారి రెడీ అయ్యి వెళ్ళి జాతర చూసుకొని నైట్ వరకు ఉండి ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పేసి మేము కూడా కొంచెం లేట్గా రెడీ అయ్యి లేట్గా వెళ్ళాము. సాయంత్రం అయితే వీలు కాదని చెప్పేసి మధ్యాహ్నమే మా బండ్లను అయితే తిప్పుకొని వచ్చి సాయంత్రం కారులో అందరం కలిసి వెళ్ళి జాతరను అయితే చూసాము. ట్రాక్టర్ వెళ్ళే ముందు మా కోడలు, మా అల్లుడు ఇంకా మా బిడ్డ అందరు కలిసి ఫోటో దిగడానికి నిలబడ్డారు. కానీ అసలు ఏమంతా రెడీ కాలేదు. వాళ్ళైతే వద్దు ఇప్పుడు తర్వాత దిగుదురని చెప్పేసి మా ఆయన అయితే వెళ్ళిపోయిండు. ఇదే మా టోటల్ ఫ్యామిలీ, జెంట్స్ తప్ప లేడీస్ అందరం కలిసి ఒక ఫోటో దిగాము. రెడీ అయిన తర్వాత జాతరకు వెళ్ళడానికి సాయంత్రం బండ్లు తిప్పుకొచ్చేసిన తర్వాత మేమైతే సాయంత్రం మళ్ళీ జాతరలోకి అయితే వెళ్ళాము. ఇంకా కారు తిప్పలేదు కాబట్టి కారులో అందరం కూర్చున్నాం కాబట్టి అలాగే తిప్పేసి ఇంకా బండ్లు అయితే మెల్లమెల్లగా తిరగడం స్టార్ట్ చేసినాయి. ఎడ్ల బండ్లు కూడా వచ్చాయి. మేము చూసినప్పుడు ఒక 2-3 వచ్చాయి. సాయంత్రం ఒక 10 వచ్చినట్టు ఉన్నాయి. సరిగ్గా చూడలేదు మేమైతే. ఇంకా ఎలా పరిగెడుతున్నాయో చూడండి. ఎడ్ల బండ్లు ఉంటే చాలా బాగుంటుంది కదా. అప్పట్లో అయితే ఎడ్ల బండ్లు ఎక్కువ వచ్చేదంట. ఇప్పుడు ఇంకా అన్ని బండ్లు అయినాయి కాబట్టి ఫస్ట్ అవే వస్తున్నాయి. ఇంకా ఎడ్ల బండ్లు అయితే వచ్చి తిరుగుతున్నాయి. దాని తర్వాత ఇంకా కార్లు డీసీఎంలు వెనక ఉన్నాయి. ఫస్ట్ అయితే వీటిని లైన్గా పంపిస్తున్నారు.
ఇక జాతరలోకి వెళ్దామని మెల్లగా జాతరలోకి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా అక్కడ మా వదిన అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించింది. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగినందుకు అందరికీ వచ్చింది ఐస్ క్రీమ్. అయితే ఐస్ క్రీమ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం జాతరలో అయితే మేము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ మిక్చర్, జిలేబీ, ఇంకా స్వీటు అవన్నీ చూసుకుంటూ ముందరికైతే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ సాయంత్రం అయితే మా ఊరు బండ్లు డీజే తోటి వచ్చాయి. ఎప్పుడైనా డీజే తోటే వస్తాయి మా ఊరు బండ్లు, కానీ మేము ఈసారి తొందరగా వచ్చాము. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం ఉంది కాబట్టి తిరగడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి తొందరగా బండ్లు తిప్పుకొని వచ్చేసి కార్లో అయితే వచ్చి ఇక్కడైతే చూస్తున్నాము. ఇక నైట్ వ్యూ అయితే లైట్స్తో గుడి మాత్రం చాలా అందంగా ఉంది. చాలా అందంగా అలంకరించారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా జాతరలోకి వెళ్ళి రంగురత్నాలు ఇంకా అవన్నీ చూసేసి వచ్చేసాము. ఇదే మా ఊరు డీజే. మా ఊరి వారందరూ ముందర నడుచుకుంటూ వెనక బండ్లు, ముందు డీజే, మధ్యలో మనుషులు, వెనక బండ్లు వస్తున్నాయి. గుడి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.